హాయ్ అండి, ఈరోజు ఎండురాయలు గుడ్లు అయితే వండబోతున్నానండి. అందరికీ తెలిసిన కర్రీయే, కాకపోతే నేను ఎలా చేస్తాను అనేది చూసేయండి. మీరు ఎలా చేస్తారని కామెంట్ అయితే చేయండి. గుడ్లు తీసుకున్నానండి, పెద్ద ఆనియన్స్ తీసుకున్నాను, రొయ్యలు తీసుకున్నాను, 8 టమాటాలు తీసుకున్నాను, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే తీసుకున్నాను. ఇప్పుడు బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఎగ్స్ అయితే వేపేసుకుంటున్నాను. అదే ఆయిల్లో ఆనియన్స్ కూడా వేసుకొని, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని, రొయ్యలు కూడా ఒకసారి వాష్ వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నానండి. సాల్ట్ ఎందుకంటే త్వరగా ఆనియన్స్ మగ్గుతాయని చెప్పి ముందుగా సాల్ట్ అయితే వేస్తానండి. ఎగిపోయిన తర్వాత టమాటాలు కూడా వేసుకున్నానండి. బాగా మగ్గించుకోవాలి. టమాటా ఎక్కువ వేసుకుంటే మంచి టేస్టీగా గ్రేవీ కూడా ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు తగినంత కారం, సాల్ట్ వేసుకొని ఎగ్స్ వేసుకొని 1 గ్లాసు వాటర్ అయితే వేసుకున్నాను నేను. ఒకసారి కలుపుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని మరొకసారి కలుపుకొని మూత అయితే పెట్టుకొని పైకి ఆయిల్ తేలే వరకు ఉడికించుకోవాలండి. ఇలా అయితే మన కర్రీ రెడీ అయిపోద్ది. మంచి టేస్టీగా కూడా ఉంటుందండి. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుందండి. దీని టేస్టే వేరే లెవెల్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.